రాజన్న సిరిసిల్ల జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా స్థానిక సిరిసిల్ల పట్టణంలోని కేఎల్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ పాల్గొన్నారు. నిరుద్యోగుల ఉద్యోగాల పరిష్కారానికే శాసనమండలిలో వారి గొంతుకనవుతానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ అన్నారు. ఈ జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడుతూ రాజకీయ నిరుద్యోగులుగా పునరావాస కేంద్రంగా శాసనమండలి మారిందన్నారు. పట్టభద్రుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా 19 ఏళ్ల తన ఉద్యోగాన్ని త్యాగం చేశానన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ప్రతినిధిగా శాసన మండలిలో అవకాశం ఇవ్వాలన్నారు. నిరుపేద విద్యార్థులకు తనకు తోచినంతగా సహాయ సహకారాలు అందించానన్నారు. ఎంతో మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దానన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి చట్టసభకు పంపించాలని కోరారు. మీ అందరు కానీ నేను కానీ గతం లోపల ఓట్లు వేసి గెలిపించినటువంటి అందరూ కూడా రాజకీయ నేపథ్యంతో ముడిపడి ఉన్నటువంటి వ్యక్తులు. మరి ఈ పర్టికులర్ ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల నియోజకవర్గం లోపల కరీంనగర్, మెదక్, నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ ఈ నియోజకవర్గం లోపల మొదటిసారిగా రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా మీ జిల్లాకు మన జిల్లాకు సంబంధించినటువంటి ఒక ముద్దు బిడ్డగా ఈరోజు నేను ఈ మన రాజన్న సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మి గార్డెన్లో ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశం ప్రధానంగా ఏంటి అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు 6 సంవత్సరాలకు ఒకసారి వచ్చినప్పుడు మాత్రమే మనకు అభ్యర్థులు కనబడుతున్నారు, గెలిచిన తర్వాత మాయమైపోతున్నారు. అంటే ఈ ఎమ్మెల్సీ అనేటువంటి పదవి రాజకీయ నిరుద్యోగుల చేత అది పునరావాస కేంద్రంగా మారిపోయినటువంటి సంఘటన మనం గతం నుంచి ప్రస్తుతం చూస్తున్నాం. ఇలా కాదు, ఎందుకంటే పట్టభద్రుల యొక్క సమస్యలు చాలా డైవర్జెంట్, విభిన్నమైనటువంటి సమస్యలు పట్టభద్రులకు ఉంటుంది. మరి ఈ సమస్యలను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడంలో, ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడం లోపల కీలక భూమిక పోషించేటువంటి వ్యక్తే పట్టభద్రుల ఎమ్మెల్సీ. మరి ఆ పదవి కేవలం అలంకారప్రాయంగా మాత్రమే మారింది. మరి నేను ఎలాంటి రాజకీయ నేపథ్యానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు, నేను అకాడమిషియన్. కాబట్టి ప్రతిరోజు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఏం చేస్తాం, శాసన మండలి లోపల విద్యా విధానాలకు సంబంధించి లేదా ఆరోగ్యపరమైనటువంటి విధానాలకు సంబంధించినటువంటి చర్చ వచ్చినప్పుడు శాసన మండలి వేదిక నుంచి ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల ఈ చర్చను ముందుకు తీసుకెళ్ళి సమాజం లోపల విద్యా, వైద్యం ఇవి 2 కనుక బలోపేతం అవుతాయి. ఎందుకంటే ఇవి 2 సమాజం యొక్క సంపూర్ణ పరివర్తనానికి ఆయుధాలు. మరి ఈ రెండింటిని బలోపేతం చేయడం కోసము నేను నా 19 సంవత్సరాల ఉద్యోగ జీవితానికి మొన్న అక్టోబర్ 28వ తారీఖున రాజీనామా చేసి రాజకీయం లోపలికి నేను అడుగుపెట్టడం జరిగింది. మరి ఇప్పటి వరకు మీరు పట్టభద్రుల కోణం లోపల రాజకీయాలు చూస్తున్నారు. బట్ మార్చి తర్వాత జరిగేటువంటి రాజకీయాలు విభిన్నమైనటువంటి కోణంలో ఉంటాయి. ఎందుకంటే కేవలం సమస్యలను మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం, ఆ సమస్యకు కేవలం సమస్యను మాత్రమే తీసుకెళ్ళడం కాదు, ఒక సమస్య వచ్చినప్పుడు దానికి డిఫరెంట్ డైమెన్షన్స్ లోపల సొల్యూషన్ను కూడా ప్రభుత్వానికి ఇవ్వడం, అందజేయడం అనేది నా యొక్క గమ్యంగా, నా యొక్క లక్ష్యంగా నేను ముందుకు వెళ్తాను. మరి అదేవిధంగా ఎన్రోల్మెంట్ ప్రక్రియ కూడా 2వ దఫా స్టార్ట్ అయింది. రేపటి వరకు డిసెంబర్ 9 వరకు లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి నేను మీడియా మిత్రుల ద్వారా సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు ఎన్రోల్మెంట్ చేసుకోకుండా ఎన్రోల్మెంట్ ప్రాసెస్కు దూరంగా ఉన్నటువంటి అందరు గ్రాడ్యుయేట్స్కి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మీరు ఎన్రోల్మెంట్లో భాగం కండి.